గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులకు చీరలు అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతలుగా శ్రీరాముల రమణమ్మ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు శ్రీరాముల మహిత, మాధురి, శ్రేయాన్ వ్యవహరించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో విరివిగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మనీల, మంజుల, శ్రీవిద్య, ప్రగతి సేవా సంస్థ ప్రతినిధులు కాటూరి శ్రీనివాసులు, రాధయ్య, పురందర్ రాజు, ప్రిన్సిపల్ శ్రీనివాసులు, మురళీనాయుడు, కరిముల్లా, పెంచలయ్య, తూపిలి యశ్వంత్, నాగరాజు, రమేష్, కుమార్ నాయుడు, వాకాటి సీను, కృష్ణారెడ్డి, విజయ్, కేఆర్ఎం నిర్వాహకులు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. మన సెక్షన్ అయింది. అవునా మేడం ఇలాంటి వాళ్ళు అందరూ బాగుండాలి. ఆ రోజు మా అమ్మగారి జ్ఞాపకార్థం అంటే ఆమె వృద్ధులన్నా మామూలుగా పెట్టడం అన్న భోజనం పెట్టడం ఇంటికి వచ్చిన ఎవరికి వచ్చినా కూడా కడుపు నిండా అన్నం పెట్టందే పంపించారు. ఆమె కోరిక మేరకు మేము ఆమెన్ని ఆశిస్తూ సార్ వాళ్ళ ద్వారా అన్నీ చెప్తామని మాటిస్తున్నాను. దయచేసి అందరూ భోజనం చేసి వెళ్ళి మా అమ్మని ఆస్వాదించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. భాగంగా ఈ యొక్క సాయిరామ్ చారిటబుల్ ట్రస్ట్లో అనేక కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ దాతలు కొంతమంది తలరాతలు మార్చే నేతలు అంటారు. వీళ్ళందరూ తలరాతలు మార్చే నేతలు ఎవరంటే వీళ్ళే అన్నమాట. శ్రీరాముల రమణమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే వారు ఎక్కడున్నా సరే మా అధ్యక్షులు వారు చెప్పినట్టుగా వారి కుటుంబానికి ఆశీస్సులు అందాలని చెప్పి కోరుకుంటున్నాం. మరి ఎండ వస్తేనే ఎండాకాలం అవుతుంది, వర్షం వస్తేనే వర్షాకాలం అవుతుంది, సూర్యుడు వస్తేనే పొగలు అవుతుంది, చంద్రుడు వస్తేనే రాత్రి అవుతుంది. కానీ ఇలాంటి భేదాభావాలు ఏమీ లేకుండా సమయానికి హద్దులు లేవు, అదేవిధంగా సేవలకి హద్దులు లేకుండా నిరంతరంగా దూసుకుపోతున్నటువంటి ప్రగతి సేవా సంస్థ. ఈ ప్రగతి సేవా సంస్థకి ఎవరైతే దాతలుగా వ్యవహరిస్తున్నారో వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి సారథ్యం వహిస్తున్న మా కడివేటి చంద్రశేఖర్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మాకు పార్టిసిపేట్ చేసే అవకాశం ఇచ్చినందుకు. శ్రీ సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం నందు 50 మందికి చీరలు అయితేనేమి మంచి రుచికరమైన భోజనాలు అందిస్తున్నారు. వాళ్ళ శ్రీరాములు రమణమ్మ గారి జ్ఞాపకార్థం వాళ్ళ కూతుర్లైనటువంటి మహిజా గారు, మాధురి, శ్రేయాన్ వారి సంపూర్ణ సహాయ సహకారాలతో మంచి భోజనాలు కానీ చీరలు కానీ అందించడం జరుగుతుంది. మా ప్రగతి సేవ సంస్థ ద్వారా చేసినందుకు వాళ్ళకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఇంకా వాళ్ళ కుటుంబానికి ఆయురారోగ్యాల అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన చంద్ర గారికి ధన్యవాదాలు. ఆధ్వర్యంలో సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం నందు ఈరోజు అందులో సాయంకాలం మంచి భోజనాలని శ్రీరాముల రమణమ్మ గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే వాళ్ళ కూతురు మహిజా గారు, ఆమె గవర్నమెంట్ ఉపాధ్యాయురాలు, అదేవిధంగా వాళ్ళ ఇంకొక సోదరి మాధురి గారు వాళ్ళ సహాయ సహకారాలతో ఇక్కడ 50 మందికి మంచి అంటే భోజనాలు పెట్టాలన్న ఒక ఆశతో ఇక్కడ దాకా రావటం జరిగింది. ఇక్కడ వృద్ధాశ్రమంలో ఉండే వీళ్ళకే కాకుండా బయట వ్యక్తులకు కూడా ఒక 50 మందికి మంచి భోజనాలు, మంచి చీరలు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇక్కడ పెట్టిన దానికి వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రత్యేక ఇలాంటి సేవ అంటే సేవ చేయాలన్న ఆలోచన రావటం అనేది చాలా గొప్ప విషయం. ఆ ఆలోచన రావటం అనేది మేము అదే కోరుకునేది. ప్రగతి సేవా సంస్థ కూడా ఈ ప్రగతి సేవా సంస్థ పెట్టిన కాన్సెప్ట్ కూడా అదే. సేవాభావం కలిగిన వాళ్ళు ఎవరైనా సరే అంటే ఇలాంటి కార్యక్రమాలు మనం ఎక్కడైనా ఇంటికాడ కూడా చేసుకోవచ్చు, కానీ 10 మందికి మంచి భోజనాలు పెట్టాలి, అందరికీ చీరలు. అందులో ఈ శ్రావణ మాసంలో కూడా
ఈ చీరలు కూడా అందరికీ ఇవ్వటం కూడా ఒక గొప్ప అదృష్టంగా భావిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకా నిన్ను నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రగతి సేవా సంస్థ కోరుకుంటుంది.